సారీ చెప్తే చాలదని మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 22A విషయంలో పొంగులేటి నైతిక బాధ్యత వహించాలని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగించాలని హరీష్ రావు కోరారు. అప్లికేషన్లు ఏవైతే మేడ్చల్ వచ్చాయో, ఉదాహరణకు 1-2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫైనల్ గా ఏమి ఆదేశాలు ఇచ్చానో కూడా మీ ద్వారా ఈ క్యూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో రేర్ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. వీరికి కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా నా మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యక్షంగా ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కాకుండా మీ ద్వారానే మీతో మాట్లాడి చర్చించి డెఫినెట్ గా ఇంకా అదనంగా ఏమైనా న్యాయబద్ధంగా వారి ఆస్తికి ఈ ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలిగించాలన్నది లేదు. అది ట్యాగ్ లైన్. ఏ ప్రైవేటు ఆస్తులకి ఈ ప్రభుత్వం ఒక్క గజమ ఆస్తికి కూడా ఆటంకము కలిగించొద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇదే మాట 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కుక్కటపల్లి హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే నేను రిపీట్ చేస్తున్నాను మీ ద్వారా. ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు, 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలు పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది.